ఒక్కరు రక్తదానం చేస్తే మరొక ప్రాణం నిలబడుతుందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనరసు అన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో రండి కలిసి నడుద్దాం, అవగాహన పెంచుకుందాం, చిన్నారి ప్రాణాలు కాపాడుకుందాం అనే నినాదంతో మిత్ర బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనరసు, పట్టణానికి చెందిన వైద్యులు భాస్కర్, సాయి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తలసేమియా ఒక వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని, ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు తరచూ రక్త మార్పిడి అవసరం అవుతుందని అన్నారు. ఈరోజు తలాస్మియా డే. తలాస్మియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే రక్త సంబంధమైన వ్యాధి. ఇది జన్యుపరంగా లోపం వల్ల పిల్లల్లో రక్తం తయారవుతుంది, కానీ హీమోగ్లోబిన్ సరే తయారు కాకపోవడం వల్ల అది రక్త కణాలు ఎప్పటికప్పుడు చిట్లిపోతూ ఉంటాయి. ఈ పిల్లలతో ఈ జబ్బుతో వచ్చిన పిల్లలు లైఫ్ లాంగ్ రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంటుంది. సో దీన్ని మనం వీళ్ళకి లైఫ్ లాంగ్ అంటే ఎవ్రీ 20 days, ఎవ్రీ 1 monthకి ఒకసారి వీళ్ళకి హీమోగ్లోబిన్ ఎక్కించాల్సి వస్తుంది. సో వీళ్ళకి రక్తదానం చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళకి రక్తం లేకపోతే వీళ్ళు బతకలేరు. సో ఫస్ట్ పాయింట్, వీళ్ళందరికీ మనకి ఎప్పటికీ రక్తం అందించేలా హెల్ప్ చేస్తున్న మిత్ర బ్లడ్ బ్యాంక్కి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకొకటి, దీనికి మనం రాకుండా కూడా నివారించవచ్చు. మనకి ఎవరైతే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో ఈ రకమైన జన్యు ఉందా లేదా చెక్ చేసుకొని, ఆ జన్యు రాకుండా లేదంటే జన్యు సంబంధమైన ఇబ్బంది ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మనం ముందే స్క్రీనింగ్ చేసుకోగలిగితే పిల్లలు ఈ ఇబ్బందితో పుట్టకుండా కాపాడుకోగలుగుతాము. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఈ చిన్నపిల్లలకు కొందరికైతే 15 రోజుల నుంచి 20 రోజులకు రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అట్లాంటి పిల్లలు మన సిద్దిపేట డిస్టిక్లో ఒక 30 మంది దాకా ఉన్నారు. సో రెగ్యులర్గా మన దగ్గరకు ఒక 10-15 మంది పిల్లలు ఇక్కడ ప్రతి నెల రక్తం కోసం మన బ్లడ్ బ్యాంక్ వస్తున్నారు. సో ఈ వ్యాధికి సంబంధించి ఈ రక్తం అవసరం పడ్డప్పుడు డోనర్స్ తొందరగా మోటివేట్ కావాలి. ప్లస్ ఈ వ్యాధికి సంబంధించిన నివారణ చర్యల కోసం ఈ వ్యాధికి సంబంధించి చాలా ఎక్కువ మందికి అవగాహన కోసమని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి పిలవగానే మాకు వచ్చి చైర్మన్ సార్ గారికి, అట్లాగే చాలామంది డాక్టర్ల గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యత. మనం ఇట్లాంటి పిల్లలు ప్రతి నెల వాళ్ళ పేరెంట్స్ పడే బాధలు, రక్తం కోసం వీళ్ళను డోనర్ల కోసం ఫోన్లు చేయడం, వాళ్ళ వెంట తిరిగిన ఒక్కొక్కసారి వాళ్ళకి అవసరమైన టైంలో రక్తం అరేంజ్ కాకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. కాబట్టి ఇట్లా మనం డోనర్ కోసం ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు ఇట్లా తలసేమియా గురించి ఇట్లా గ్రూప్లో మెసేజ్ వచ్చిందంటే ఒక బాధ్యతగా తీసుకొని వచ్చి రక్తదానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మిత్ర బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో 2K రన్ తలసేమియా డే ప్రపంచ డే సందర్భంగా ఈ 2K రన్ ఏర్పాటు చేసినటువంటి మిత్ర బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఈ మేనరికం వల్ల వస్తున్నటువంటి చిన్నపిల్లకి వ్యాధిని కాపాడడంలో మనందరినీ కూడా ప్రజలను కార్యముఖం చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తెచ్చి దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు చాలా చిన్నపిల్లలు బ్లడ్ లేక గ్రూప్ చదవక చాలామంది చనిపోతూ ఉన్నారు. వారిని రక్షించడానితో పాటు దీన్ని అవేర్నెస్ తేవడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు